క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి 115వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏంటి అంటే, మన కుటుంబాల కోసం దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఇది. మన జీవితంలో అభివృద్ధి, ఆశీర్వాదం, ఇంకా వృద్ధి అనేటువంటివి దేవుని చేతిలో ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. అయితే మొదటిగా మనం చూస్తే వృద్ధిని ఇచ్చేటువంటి వాడు యెహోవానే. ఎందుకంటే ఆయనే మనలను సృష్టించినటువంటి దేవుడు కాబట్టి మనల్ని ఎన్నడూ కూడా ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూ ఉండేటువంటి దేవుడు. మన శ్రమ అయినప్పటికీ కూడా నిజమైనటువంటి ఆశీర్వాదం అనేటువంటిది దేవుని నుండి వస్తుంది. మన జ్ఞానము, మన బలం మాత్రమే మనలను ముందుకు నడిపించలేవు. దేవుని యొక్క కృప మన మీద ఉన్నప్పుడు చిన్నది గొప్పదిగా మారుతూ ఉంటుంది. ఎంత చిన్నదైనా సరే అది చాలా పెద్దగా మారిపోతూ ఉంటుంది. రెండవదిగా చూస్తే దేవుడు మనలను మాత్రమే కాదు, మన పిల్లలను కూడా ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు. ఈ యొక్క చదవబడినటువంటి వచనంలో మిమ్మును మీ పిల్లలను అని చెప్పబడింది. దేవుడు ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఆ వ్యక్తి యొక్క అతని కుటుంబాన్ని కూడా దీవించాలి అనుకుంటూ ఉన్నాడు. మన పిల్లల భవిష్యత్తు దేవుని చేతుల్లో సురక్షితంగా ఉంటుంది. ఎప్పుడు అంటే మనము మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పటికీ, మన పిల్లల భవిష్యత్తు దేవుని చేతిలో పెట్టినప్పుడు అయితే మనం వారి కోసము ప్రార్థిస్తూ దేవుని మార్గంలో నడిపించి ఉండాలి. యోబును చూసినట్లయితే తన పిల్లల కోసము ఉదయకాలం అరుణోదయమున లేచి బలులు అర్పించేటువంటి వాడు. ఎందుకు అంటే వారి యొక్క భవిష్యత్తు కోసం. వారు ఏదైనా తప్పిదాలు, అపరాధాలు చేశారేమో, దేవునికి కోపం వచ్చేటువంటి పనులను కలిగించారేమో అని చెప్పేసి ముందుగానే వారి కోసము బలులను అర్పించేటువంటి వాడు, అంటే ప్రార్థన చేసేటువంటి వాడు. అలాగనే ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే వారి పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఇంకా చూస్తే మూడవదిగా ఆత్మీయ వృద్ధి అత్యంతమైనటువంటి ముఖ్యమైనది. ఎందుకంటే ధనము, పేరు, గౌరవం వీటన్నింటికంటే కూడా దేవునిలో ఎదగటం అనేటువంటిది గొప్పది. మన కుటుంబ ప్రార్థనలో, విశ్వాసంలో, ప్రేమలో వృద్ధి చెందితే అదే నిజమైనటువంటి ఆశీర్వాదము. దేవుని వాగ్దానంపై ఎలా మనము నమ్మకము, విశ్వాసము ఉంచాలి అంటే, కొన్ని సమయాల్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, కానీ దేవుని మాట మాత్రం మారదు. ఆయన చెప్పినటువంటి వాగ్దానాలను నమ్మినటువంటి వారికి తగినటువంటి సమయంలో ఆశీర్వాదాన్ని, దీవెనలను దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే కదా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆ యొక్క వచనము, ఈ యొక్క వాగ్దానము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. యెహోవా మన జీవితాలను, మన కుటుంబాలను, మన పిల్లలను వృద్ధి పొందించగలిగినటువంటి దేవుడు. కాబట్టి విశ్వాసంతో దేవునిని ఆశ్రయిస్తే మన యొక్క కుటుంబాలన్నీ కూడా ఆయన చేతుల్లో పెడితే ఆయన మనకి ఖచ్చితంగా ఆశీర్వాదాలు, దీవెనలు చేసి మనల్ని వృద్ధి పొందించడమే కాకుండా ఇంకా పిల్లలను కూడా ఆయన వృద్ధి పొందిస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో విన్న మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని మీరు నమ్మినట్టయితే నాతో కలిసి ప్రార్థించండి. అప్పుడు దేవునితో ఆశీర్వాదాలన్నీ కూడా మీరు పొందుకోవచ్చని మీకు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు నాయన మరి ఈ వాక్యమైన ప్రతి బిడ్డలను, వారి కుటుంబాలన్నింటినీ తండ్రి నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని, మా పిల్లల్ని ఆత్మీయంగా ఇంకా తండ్రి ప్రతి మంచి విషయంలో వృద్ధి పొందించమని అడుగుచున్నాము అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల ద్వారా నీ నామానికి మహిమ కలుగునట్లుగా తండ్రి మీరు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.